ఓబీసీ కేటగిరీలో మరాఠాలకు కోటా ఇవ్వాలంటూ సామాజిక కార్యకర్త మనోజ్ జరాంజీ చేపట్టిన నిరాహార దీక్ష తీవ్రమవుతోంది. ముంబైలోని ఆజాద్ మైదానానికి భారీ సంఖ్యలో నిరసనకారులు చేరడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్తో పాటు అతని బృందం వెంటనే గ్రౌండ్ ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు పోలీసులు. నిరసన ప్రదర్శన కోసం కేవలం 5,000 మందికి పర్మిషన్ ఇస్తే దాదాపు 40,000 మంది చేరుకున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు మార్గదర్శకాలు పాటించుకోకపోవడంతోనే నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు పోలీసులు. మరోవైపు మరాఠాలకు రిజర్వేషన్లు సాధించే వరకు నిరాహార దీక్ష విరమించే ప్రసక్తే లేదన్నాడు సామాజిక కార్యకర్త మనోజ్ జరాంజీ. న్యాయం జరుగుతుందని 100% నమ్మకం ఉందన్నాడు. ఆజాద్ మైదాన్ నుంచి వెళ్లగొట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. కోర్టు ఉత్తర్వులు వచ్చిన వెంటనే వాహనాలు తొలగించినట్లు చెప్పాడు. మరాఠా రిజర్వేషన్ల కోసం జరాంజీ చేపట్టిన నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. तुम्ही किती सरकारनं आम्हाला भिडलं आम्ही देत नसतो. मराठीच्या आवाज आमची आम्ही शांत देवेंद्र फडणवीस साहेब आम्हाला शांत राहू द्या. जे बोलतो ते होत असतं माझं. आणखी मराठ्यांना यायची सुरुवात झालेली नाही. शनिवार रविवार जर मराठी मुंबईत आले तर सोमवारचं आंदोलन खूप छान असणार आहे. त्यामुळे ती वेळ मराठ्यावर येऊ देऊ नका. आम्ही मुंबई सोडत नसतो नाही. त्याच्यावर आम्ही ठाम आहे. काय करता तुम्ही 100 पोलीस आले तरी जेलात नेते आणि 1,00,000 फौज पाडला तरी पोलीस जेलात नेते. आम्ही जेलमध्ये उपोषण करू. पाठीमागे स्टेजच्या पाठीमागे